అందరికీ నమస్కారం. నా పేరు జార్జి మేకల, గుంటూరు నుండి మాట్లాడుతున్నాను. నా భార్య పేరు జ్యోతి. అయితే మా పాపకి జస్ట్ 9 ఇయర్స్. ఆమెకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటుండే. ఈ మంత్లీ ఒకసారి ఆమె భయపడటం, తనలో తాను మాట్లాడుకోవటం అట్లా చేస్తూ ఉన్నప్పుడు మాకు చాలా బాధగా అనిపించేది. అయితే మరి ఈ ప్రాబ్లం ఏందో కనుక్కుందామని చాలా చోట్ల తిరిగినా కూడా మాకు ఏ సమాధానం దొరకలేదు. అయితే హైదరాబాద్లో సునీల్ అరవ అన్న మా బ్రదర్ని కలిసినప్పుడు ఇట్లా చేస్తారు అని నాకు తెలిసింది. ఇమ్మీడియట్గా ఆ సార్ని మేము అప్రోచ్ అవ్వటం, సార్ మళ్ళీ ఇమ్మీడియట్గా మాకు ఎప్పుడైతే మేము మాట్లాడామో ఆ నెక్స్ట్ డేకే మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. తను మరి ఆన్లైన్లో కూడా వచ్చి చేశారు. మరి మా వైఫ్ ద్వారా మరి తను ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి మా వైఫ్ యొక్క మైండ్ ఫ్రీజ్ చేసి మరి తను పాప విషయంలో మరి ఏంటో ప్రాబ్లము అని తను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మరి పాప మరి తనకి ఎట్లా ఉంటుందో ఏందో హెల్త్ అని తను పాప అన్ని విషయాలు మరి షేర్ చేసింది. అయితే మరి ఆ విషయంలో కూడా సునీల్ అరవ గారు మాకు ఎంతో సహాయం చేశారు. ఆ విషయాన్ని బట్టి మేము వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. అంతేకాదు మరి సోల్స్తో డీల్ చేయటం అంటే అది మామూలు విషయం కాదు. మరి మా ఫాదర్ చనిపోయారు ఒక 3 ఇయర్స్ బ్యాక్. మా ఫాదర్ గారు మరి చనిపోయినప్పుడు మా ఫాదరు మా పాపకు కనిపిస్తూ ఉన్నాడంట. ఆ విషయం మాకు తెలియదు. అయితే మరి సునీల్ అరవ గారు మరి మా పాపతో మాట్లాడినప్పుడు ఆ విషయం మాకు తెలిసింది. అలాగే మా డాడీతో కూడా సోల్ ద్వారా మరి మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మరి తనలో ఉన్నటువంటి ఆ కోరికలు, ఆశలు అనేటివి మరి ఆయన తీరకుండానే చనిపోవటంతో మరి ఆయన ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నారు. వారి యొక్క ఆత్మ మరి తిరుగుతూ ఉన్నప్పుడు మా పాపకు ఆయన కనిపించడం, పాప మరి ఆ యొక్క స్పిరిట్ని చూసినప్పుడు పాప భయపడి మరి ఆ పాప కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేది. అయితే మామూలుగా చనిపోయిన వ్యక్తి భూమి మీద తిరగటం అంటే అది అందరికీ భయమైన విషయమే, భయాన్ని కలిగించే విషయం. అయితే ఆ విషయం ద్వారా మరి సునీల్ అరవ గారు ఆ విషయాన్ని కూడా డీల్ చేసి మరి పాపలో ఉన్నటువంటి ఆ భయాందోళన కానీ అన్ని సోల్ ద్వారా తను రిమూవ్ చేసి తను ఒక దివ్యమైన శక్తితో తను ఆ పాపను నింపడం జరిగింది. అదేవిధంగా తన చుట్టూ కూడా ఒక షీల్డ్ వేశారు. మరి పాప ఎప్పటికీ ఇంకా పాప జోలికి రాకుండా చేశారు. అందుని బట్టి కూడా మరి ఎంతో సంతోషంగా ఉంది మాకు. మరి నిజంగా సోల్స్తో డీల్ చేయడం మామూలు విషయం కాదు. మరి సునీల్ అరవ గారు కూడా మరి స్పిరిట్స్తో మాట్లాడి మొదటిగా మా భార్యతో మాట్లాడి తనను ఫ్రీజ్ చేసి తన మైండ్లోకి మా స్కూల్లో ఉన్నటువంటి మా పాప యొక్క మైండ్ను అటాచ్ చేసి తన ద్వారా మాట్లాడాడు. అదేవిధంగా తనకు వాళ్ళ తాతయ్య చనిపోయి అంటే మా డాడీ గారు చనిపోయి తనకు కనిపిస్తూ ఉండటం ఆ విషయం తెలిసినప్పుడు మరి మా యొక్క పాప మైండ్ కూడా తను ఫ్రీజ్ చేసి మా యొక్క నాన్నగారి మైండ్ తీసుకొచ్చి మరి ఆయనతో మాట్లాడడం జరిగింది. మరి ఆయన్ను చాలా కన్విన్స్ చేసి మరి తనను ఒప్పించే ప్రయత్నం చేసి మరి చనిపోయిన వారు దేవుని దగ్గర ఉండాలి, మరి అదేవిధంగా భూమి మీద తిరగకూడదు అని అనేకమైన విషయాలు మాట్లాడి తనను కన్విన్స్ చేసి ఆ యొక్క స్పిరిట్ని కూడా తను కన్విన్స్ చేశారు. దానికి కూడా మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. సునీల్ అరవ గారు కూడా మరి ఎంతో కన్విన్సింగ్గా చేసి మరి వాళ్ళతో మాట్లాడి స్పిరిట్స్తో మరి పాపలో ఉన్నటువంటి యొక్క భయాన్ని కానీ ఆందోళన అన్నీ సంపూర్తిగా తీసేశారు. ఇప్పుడు పాప కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది. మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. తను మరి ఎంతగానో హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఎంతగానో ఇంకా హ్యాపీగా ఉంటుందని చెప్పారు. దాన్ని మేము ఎంతగానో నమ్ముతున్నాం. అదేవిధంగా మరి వైఫ్ని కూడా మరి తను ఫ్రీజ్ చేసినప్పుడు తను కూడా ఒక దివ్యమైన వెలుగుతో నింపి తన చుట్టూ కూడా ఒక షీల్డ్ లాగా వేశారు. మరి అందరి బట్టి కూడా మరి సునీల్ అరవ గారికి ఎంతగానో సహాయం
చేస్తాం. వాళ్ళు చాలా మాకు సహాయం చేశారు కాబట్టి వారికి ఎంతగానో మేము థ్యాంక్స్ చెప్తాము. అంతేకాదు ఇంకా ఇంకా ముందు ముందు కూడా వారు ఇంకెన్నో ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేయాలని కూడా మేము ఆశించుకుంటూ మరి వారికి ప్రత్యేకమైన వందనాలు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సునీల్ అన్నయ్య.